జ్యువెలర్స్ మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ లో లాంగ్ హారాల పండుగ. లాంగ్ హారాల మీద ఫ్లాట్ 9.99% VA. ఈ ఆఫర్ నవంబర్ 8 నుంచి 16 వరకు. ఆఫర్ అన్ని శాఖలకు వర్తిస్తుంది. సంగారెడ్డి జిల్లాలోని కంకర క్వారీల్లో ఉల్లంఘనలు యథేచ్ఛగా కొనసాగుతున్నాయి. నిబంధనలను పూర్తిగా పక్కన పెట్టి పెద్ద మొత్తంలో రాళ్లు కంకర తవ్వి తరలిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. గనుల శాఖ ఎలక్ట్రానిక్ టోటల్ సిస్టమ్ సర్వేలో అతిక్రమణలు జరిగిన విషయం తేటతెల్లమైంది. గనుల యాజమాన్యాలకు 619.36 కోట్ల రూపాయలు జరిమానాలు విధిస్తూ అధికారులు తాకీదులు జారీ చేశారు. సంగారెడ్డి జిల్లాలోని పలు ప్రాంతాల్లో కంకర, గ్రానైట్ క్వారీలున్నాయి. నిబంధనలకు విరుద్ధంగా క్వారీలు నిర్వహిస్తున్న వారిపై ప్రభుత్వం జరిమానా విధించింది. గ్రామాల వారీగా చూస్తే ఖాజీపల్లి గ్రామంలో 6 క్వారీలు ఉండగా 96.14 కోట్ల రూపాయల జరిమానాను విధించింది. లకడారంలో 2 క్వారీలు ఉండగా 421.17 కోట్ల రూపాయల జరిమానా వేశారు. రుద్రారంలో 1 క్వారీ ఉండగా 58.65 కోట్ల రూపాయలను జరిమానాగా విధించింది. ఆరుట్ల గ్రామంలో 1 క్వారీ ఉండగా 43.4 కోట్ల రూపాయలను జరిమానాగా విధించింది. అయితే ప్రభుత్వ పనులకే కంకరను వినియోగించామని మినహాయింపు ఇవ్వాలనే క్వారీల నిర్వాహకుల అభ్యర్థనలను ప్రభుత్వం తోసిపుచ్చింది. 1 టైం సెటిల్మెంట్ ఇచ్చి చెల్లింపులు చేసేందుకు అవకాశం ఇచ్చినా యాజమాన్యాలు ససేమిరా అంటున్నాయి. సర్కారుకు మరోమారు దరఖాస్తు చేసి జరిమానా ఎగ్గొట్టేందుకు పైరవీలు ఆరంభించారు. 2022 అక్టోబర్ నెలలో రాష్ట్ర గనుల శాఖ ఆదేశాల మేరకు నిర్వాహకులకు అధికారులు జరిమానా విధించారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు పలుమార్లు నోటీసులు జారీ చేస్తున్నా నిర్వాహకులు పట్టించుకోకుండా యథేచ్ఛగా తవ్వకాలు సాగిస్తున్నారు. జరిమానా మినహాయింపునకు యాజమాన్యాలు ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకున్నాయి. సర్కారు నుంచి ఆదేశాలు రాగానే జరిమానా విధించిన క్వారీల నిర్వాహకులపై చర్యలు తీసుకుంటామని జిల్లా గనుల శాఖ అధికారులు పేర్కొన్నారు. నిబంధనల ప్రకారం క్వారీల నిర్వాహకులు అనుమతులు పొందిన ప్రదేశంలో మాత్రమే తవ్వకాలు చేపట్టాలి. ఎక్కువ లోతు నుంచి కంకర వెలికితీస్తే సమీప ప్రాంతాల్లో భూగర్భ జలాలు అడుగంటిపోయే ప్రమాదం ఉంది. జిల్లాలో 120 కంకర క్వారీలున్నాయి. ఈటీఎస్ సర్వేలో 53 క్వారీల్లో స్వల్ప ఉల్లంఘనలు, 22 చోట్ల భారీగా, 12 క్వారీల్లో ఇష్టారాజ్యంగా తవ్వకాలు చేసినట్లు తేల్చి జరిమానా విధించారు. సహజ వనరులను దోచుకుంటున్న నిర్వాహకులు కోట్లకు పడగలెత్తుతున్నారు. ప్రభుత్వానికి రాయల్టీ మాత్రం చెల్లించడం లేదు. గత 11-12 సంవత్సరాల నుంచి ఒక క్వారీ ఫస్ట్ ఒక క్రషర్ ఇక్కడ శాంక్షన్ అవ్వడం జరిగింది. 2022లో ఒక 4 కొత్త క్రషర్లు రావడము, అవి మా గ్రామానికి అతి సమీపంలో ఉండడం, వాటి బ్లాస్టింగ్ వల్ల మా గ్రామంలో చాలా మంది అనారోగ్యాల పాలవుతున్నారు. ఈ సమస్యను ప్రతి ఒక్క అధికారి దృష్టికి తీసుకెళ్లాము, కానీ ఎవరు స్పందించలేరు. ఈ కుంటలో ఆక్రమించి దీన్ని ధ్వంసం చేస్తున్న కుంటను కాపాడాల్సిన బాధ్యత ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళకు ఉన్నది. విపరీతమైన బ్లాస్టింగ్ నిబంధన అతిక్రమించి ఉన్న క్వారీలలో పర్మిట్లు అయిపోయినా కూడా వాళ్ళు మందు సామాగ్రి తెచ్చి హెవీ డోస్ వాళ్ళకున్న పరిమితికి మించి హెవీ బ్లాస్టింగ్ చేయడం వల్ల మాదారం, అదేవిధంగా మంత్రికుంట ఆమ్లెట్ విలేజ్ ఉంది. అదేవిధంగా బాగా డస్ట్ పొల్యూషన్ వచ్చి ఎన్నో అనారోగ్య కారణాలతో చాలా మంది అవస్థలు పడుతున్నారు. కాబట్టి దీని మీద ఎంతోమంది ఉన్నతాధికారులకు కూడా మనం కాంప్లైంట్ చేయడం జరిగింది. అయినా వినకుండా వాళ్ళకి సహకరిస్తున్నారు. ఇలా విపరీతంగా ఓవర్లోడ్ తోటి ఇలా బండ్లు వెళ్తా ఉన్నాయి. ఎలాంటి ప్రభుత్వానికి చెల్లించవలసిన రుసుము గిట్ట రాయల్టీ పే చేయడం లేదు. అదేవిధంగా ఓవర్లోడ్తో వెళ్ళడం వల్ల ఎన్నో విధంగా ప్రమాదాలు జరిగి చాలా మంది కూడా చనిపోవడం జరిగింది. పరిమితికి మించి ఇలా క్వారీలు తీయడం వల్ల ఇలా చూడండి ఎంతో మంది ఇలా ప్రాణహాని చనిపోవడం జరిగింది ఈ బ్లాస్టింగ్ల వల్ల. మాదరం గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్నటువంటి ఈ క్రషర్ల వల్ల గ్రామంలో చాలా ఇబ్బందులు పడుతున్నామండి. ఒక్క రకమైన ఇబ్బందులు కాదు. ఈ క్రషర్ల వల్ల ప్రతిరోజు దుమ్ము ధూళి బ్లాస్టింగ్ వల్ల ఇండ్లు అదరడం, ఇల్లు క్రాకులు రావడం జరుగుతుంది. అట్లనే అధిక లోడ్ వెళ్లడం వల్ల రోడ్లు కూడా డ్యామేజ్ అయ్యి చాలా ప్రమాదాలు జరిగాయి. ఎన్నిసార్లు మేము కంప్లైంట్ చేసినా ఎవరు పట్టించుకోవడం లేదు సార్. మాకు వాళ్ళు వస్తున్నారు, రిపోర్ట్ చూస్తున్నారు, మేము పై ఆఫీసర్ చెప్తామని చెప్పేసి వెళ్ళిపోతున్నారు. మాకు ఎట్లాంటి న్యాయం జరగట్లేదు. ఈ క్వారీల పరిసర గ్రామాల్లోకి దుమ్ము చేరి అనారోగ్యం బారిన పడుతున్నామని స్థానికులు వాపోతున్నారు. అధిక కంకర లోడ్ లారీలు వెళ్లడంతో రోడ్డు పూర్తిగా గుంతలమయంగా మారిందంటున్నారు. దీనివల్ల తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల ఓ యువకుడు ఈ రోడ్లోనే ప్రమాదానికి గురై మృతి చెందినట్లు తెలిపారు. పరిమితికి మించి లోతుగా తవ్వడం వల్ల క్వారీ గుంతల్లో అనేక మంది స్నానాలకు దిగి మృతి చెందిన ఘటనలు ఉన్నాయని స్థానికులు చెబుతున్నారు. చూశారు కదా, ఈ అక్రమంగా నిర్వహిస్తున్నటువంటి ఈ క్వారీలు ఏవైతే ఉన్నాయో పరిమితులు లేకుండానే కాల పరిమితి ముగిసినా కూడా ఈ
క్వారీని నిర్వహిస్తూ భారీ ఎత్తున ఈ బ్లాస్టింగ్లు చేయటం వలన ఈ స్థానికంగా ఉన్నటువంటి సంగారెడ్డి జిల్లా పటాన్చెరు పరిధిలోని మాదారం గ్రామస్తులు అయితే పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. క్వారీల నిర్వహణ అలాగే ఈ మైనింగ్ సంబంధించినటువంటి భారీ గోతులు ఏర్పాటు చేస్తున్నారు అని కూడా ఈ గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా ఈ జిల్లా యంత్రాంగం కావచ్చు అలాగే మైనింగ్ అధికారులకి అనేక సార్లు ఫిర్యాదు చేసినా తమను పట్టించుకోవడం లేదు. తమ గ్రామానికి ముంపు పొంచి ఉన్న కాడ అధికారులు నిబంధనలకు విరుద్ధంగా ఉన్న వారిపై చర్యలు తీసుకోవడం లేదని కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కెమెరామెన్ మొహమ్మద్తో రామకృష్ణ, ఈటీవీ న్యూస్, సంగారెడ్డి జిల్లా మాదారం నుంచి.